డాక్టర్ గారు నాకు బతకాలని లేదు, చచ్చిపోతాను. వెరీ గుడ్. అలాగా అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి. ఇంకేడ్ చేయకు. ఏడు చేసినా పుడతా. నీకు ఏడ్ చేయను. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. అవును సురేఖ, నీ పుట్టినరోజు కూడా దేవుణ్ణి ఏం కోరుకున్నావు? ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను. అంటే సంవత్సరం మొగుడిని మార్చేస్తావా? స్పెల్లింగ్ మిస్టేక్. ఎన్ని జన్మలకైనా అనాలి. ఇది భక్తి ఫ్యామిలీ. యాండి కాఫీ. యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు. ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాడలో ఉన్నట్ట. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి. ఆ డాక్టర్ నాకంటే మొనగాడా? ఇంకోసారి ట్రై చేస్తాను లేవే. 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు. ఇది భక్తి ఫ్యామిలీ. 10వ తారీఖు పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి. ఓకే. 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తద్దినం. పాపం స్వీట్ ఏం చేయిస్తాడో. 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్. ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా. 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం. ఓకే. తర్వాత 1 వీక్ గ్యాప్. ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా? ఏమండి, మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది, వెళ్దామా? ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు. గుద్దుకుంటారు. పెళ్ళైన కొత్తలోనే నయం. రంభ, ఊర్వశి, మేనక అనేవారు. ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు? జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా. భాగ్యం, ఇవాళ నేను గొప్ప పని చేసేసా. మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి. ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా, వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది. మన కుక్కను ఊసుకొని మొత్తం నాకేసింది. అయ్యో, ఏడ్చినట్టుంది. ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి. ఇది వేస్ట్ ఫ్యామిలీ. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. ఏమయ్యా బాగున్నావా? నమస్తే డాక్టర్ వైకుంఠం గారు. నీ బొంద డాక్టర్ కైలాసం. ఏంట్రా జబ్బు? ఒక్కటే దురద సార్. గజ్జి తామర చెడు ఒక్కోలేక చేస్తున్నా. వెరీ గుడ్. దానికి మంచి మందు ఇస్తానా, కంగారు పడక. ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా, తగ్గిపోతాయా సార్? ఏం తగ్గవు. ఎంతెంత పెరుగుతాయి గోల్డ్. చక్కగా గోక్కుందు. డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంటాం. ఈ సైజ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. నేను తల్లిని కాబోతున్నానండి. 1 year ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను, అది ఎలా సాధ్యం? అంతా ఆ పైవాడి దయ. నన్ను చూపెడుతుంది. నాకేం సంబంధం లేదండి సార్. కార్ రెడీ సార్. సార్ సంగీ టెంపులా బిర్లా టెంపులా? బుర్ర తక్కువ ఎదవా. టైం టేబుల్ ఫాలో అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి? ఇవాళ సోమవారం, శివుని గుడికే. ఓకే సార్. హలో, జనరల్ బాడీ మీటింగా? వస్తాను, ఈవినింగ్ వస్తాను. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హాయ్ స్టూడెంట్స్. నువ్వు వెళ్ళి లంచ్ టైం హాట్ క్యారియర్ తీసుకుని రా. చికెన్ లెగ్స్ కంపల్సరీ ఉండాలి. భోజనం చేశాక ½ అవర్ రెస్ట్. ఈవినింగ్ షిఫ్ట్ బిర్లా మందిర్. ఓకే, గో. తప్పుకో. రండి. ఏంట్రా టెంపుల్ దగ్గర రచ్చేలేదు? మహానాడికి వెళ్ళారండి. ధర్మం చేయండి బాబు. ప్రపంచ సుందరి గారు లేవండి, తెల్లారి చాలా సేపు అయింది. అబ్బా, ఏంటి డిస్టర్బ్ చేసేశారు? భలే కళ. రేపు కందుగాలే, కాలేజీకి టైం అయింది, లే. నన్ను ఆశీర్వదించక్క. నీ అంతటి దాన్ని నేను ఎప్పుడవుతానో. అలాగే చెల్లి, ముందు స్నానం చేయమ్మా. హాయ్ హాయ్. రాత్రి సినిమా ఎలా ఉంది? ఏ సినిమానో, 8 సీట్లు మారాల్సి వచ్చింది. ఏ పక్కన కూర్చున్నవాడు నొక్కుళ్ళు గిచ్చుళ్ళు చేసి బాగా ఇబ్బంది పెట్టేశాడా? ఎప్పుడు 8వ సీట్లకు మారాక. డాక్టర్ గారు నాకు బతకాలని లేదు, చచ్చిపోతాను. వెరీ గుడ్. అలాగా
అయితే కూర్చోండి, మంచి విషయం రాసిస్తా. చెప్పండి, ఎప్పుడు పోతారు? మీ అడ్రస్ ఏంటి? ఎందుకండి? ఎందుకేంటండి? మీరు పోయిన 3వ రోజున చిన్నదినం, 11వ రోజున పెద్ద దినం, నెల గడిస్తే మాసికం, సంవత్సరం గడిస్తే సావత్రికం, 4 days హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్. చెప్పండి అడ్రస్. లోపలికి వెళ్ళి కూర్చో, వెళ్ళు. నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను, వెళ్ళు. నెక్స్ట్. డాక్టర్ గారు అండి, ఆ, రేతి నుంచి శైలిజారం చంపేస్తుందండి. ఆహా, ఇయ్యాలో రేపు అన్నట్టుకుందండి ప్లాను. వెరీ గుడ్, ఇదొక కేసు. మీకోసమే. ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో. ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి? అది కూడా డాక్టర్ గారు చెప్పాలేంటాయా? రాత్రికి ఒకటి వేసుకుని పడుకో, ఒకవేళ పొద్దున్నే లేస్తే రెండోది వేసుకో. ఆ, వీడి అడ్రస్ మీ దగ్గర ఉంది కదా. ఆ, నెక్స్ట్. ఆ, రావయ్యా రా. డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి. ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్ చేయమంటారండి? ఇంకేడు చేయకు, ఏడు చేసినా పుడతా. అయితే ఇక ఏడ్ చేయను. వేస్ట్ క్యాండిడేట్. పరమ వేస్ట్. అవును కానీ డాక్టర్ గారు, నాకు డౌట్ అండి. ఏంటి? శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు? అక్కడే పొరపడతారు. ఆ? మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది. అంటే గంటకొకడా? కాదు, ఈ మధ్య స్పీడ్ పెరిగింది. హాఫ్ అన్ అవర్ ఒకడో. అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు. పోయాడా? ఆ, అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా. వెళ్ళిపో. ఎంత మంచి డాక్టర్ ఫుడ్, గారు మీరు. ఫ్రీ ఫుడ్ కొట్టాయి. ఎల్లో బాధపడికే, ఊరుకో. ఏమైంది? మార్నింగ్ షోలో ఎవరో పర్స్ కొట్టేశారట. అయ్యో, జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా. జాగ్రత్తగా లోపలే పెట్టుకున్నాను. ఇంటర్వెల్ లో ఎవడో వచ్చి పక్క సీట్ లో కూర్చున్నాడు. అయితే చెయ్యి పెట్టడం కూడా చూడలేదా? చూశాను, కానీ చెయ్యి పర్స్ కోసం పెట్టాడని నాకేం తెలుసు. అమ్మా దానం చేయండి అమ్మా, రూపాయి ఉంటాయండి అమ్మా. అమ్మా చేంజ్ లేదే. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ కావాలా? ఆ, మీరు చాలా చేంజ్ కావాలి. ఇలా ఆడపిల్లలు వెంట పడితే పళ్ళు రాలుతాయి. నీకే. ఏయ్, ఏం చేస్తున్నావు? ఎంబీఏ కరెస్పాండెన్స్. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్స్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జరుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. ఓకే. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో ఆ. మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్ వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రే సార్. అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ఆ. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అత్తం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. ఏ బాగానే ఉంది కదా. వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. చెప్పనా? విప్పో. చెప్పనా? విప్పవా? చెప్పనా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. ప్యాంట్ అయ్ విప్పు. బాబాయ్, నా మానం. మానవా? ఆ. అయినా మానవం విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? ఆ. ఫు. ఆ. మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రేయ్ వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. ఆ. నచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. ఆ. రా నేర్చుకుందు గాని. డియర్ స్టూడెంట్, ఎస్, ముందు నేను అరుస్తాను. ఆ. సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? ఆ. అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. కొట్టేవేటనా? లేకపోతే నువ్వేమన్నా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ అంగిరి జంగిరి. రేయ్ ముష్టి వెదవలా ఉండు. మ్. లిమిట్ దాటకు. మ్. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, ఆ. షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పిచ్చు కొడతారు. ఏ అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఆ. మాదాకాలం తల్లి. అన్నం తెస్తుంది. దమ్మ దమ్మ చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఇలా చీమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అమ్మా, అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడన్నా? అది లెసన్ నెంబర్ 2. ఆ. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ. ఆ తర్వాత గొడ్డ. ఆ. రేయ్ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. ఆ. లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. పాదమంటుంటే రేయ్ అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, ఆ, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. లైన్లో పడ్డావు రోయ్. రిలీజ్ అయిపోయింది.
బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఎలకల మందు. తెలుగు